ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6, 7 వచనాలు ఈరోజు చదువుకుందాం. 6వ వచనము 7వ వచనం నేనే చదువుతాను, మీరు వినండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. దేవుడి వాక్యము దీవించుగాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, కరుణగల నాయన, పరిశుద్ధుల స్తోత్రములు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారం వారం నీ పాద సన్నిధిలో ప్రకటన గ్రంథ ధ్యానాలు చేయడానికి మీరు కృప చూపుతున్నారు. చేరి వచ్చిన సహోదరి సహోదరులను, కుటుంబాలను అందరినీ దీవించండి. గ్రీన్ సిటీ సంఘాన్ని ఆశీర్వదించండి. ఇతర సహోదరి సహోదరులు కూడా జాయిన్ అయినారు, వారందరినీ కూడా దీవించండి. నీ మాటలు చదువుకున్నాం నాయన, వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మీ శిలవసారి నన్ను మరుగుపరిచి ఈ బలహీనుని బలపరిచి మాతో మాట్లాడుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, 1వ అధ్యాయము 6వ వచనం. మరి యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాస్తూ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబోధునిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగుగా కానీ గత పాఠంలో మనము ధ్యానం చేశాం. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమా లక్షణములను మరికొన్ని ఇక్కడ తెలుపుతున్నాడు. జరగబో సంగతులను కూడా తెలుపుతూ ఉన్నాడు. యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుడు. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి. మనలను ప్రేమించుచు, ఈ మాటను మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ప్రేమించుచు అంటే ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, అంటే అది ఆది నుండి కూడా ఈ ప్రేమ కొనసాగుతూనే ఉంది. దేవుడు మానవులను సృజించిన మొదటి నుండి అంతం వరకు మానవులను ప్రేమిస్తున్నాడు. కారణం ఏందయ్యా అంటే, దేవుడు మానవులను తన స్వహస్తములతో ఆయనే నిర్మించాడు. వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా మనుష్యుడు జీవాత్మ అయినాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనంతమైనటువంటిది, ఆది నుండి ఉన్నది, కొనసాగుతూనే ఉన్నది. కొనసాగుచున్న ప్రేమ అని రాసుకోవచ్చు. చూడండి, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నేనే చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది! జగత్తు పునాది వేయబడక ముందే మనమందరం ఆయన సంకల్పంలో ఉన్నాం. ఆయన ఏర్పరచుకున్న జనాంగం మనం, ఆయన పిల్లలం మనం. ఆయన అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన తన ప్రేమను కొనసాగించుతూ ఉన్నాడు. అదే విషయాన్ని చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నేనే చదువుతాను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినేనని యేసు పస్కా పండగ ముందుగా ఎరిగినవాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా ప్రేమించను. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. అక్కడ కింద రాశాడు అంతము అని.
నా పాత బైబిల్లో సంపూర్ణమని ఉంటుంది, మీ బైబిల్లో అంతమని ఉంటుంది. అంతము అని అంటే టిల్ ఎండింగ్. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినది మొదలుకొని ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, తన వారిని, ప్రియులారా ఎంత గొప్ప భాగ్యం. మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బిడ్డలమైనందుకు మనం ఎంతో ధన్యులం. మనం ఆయన వారం అయిపోయినాం. అవునా? యేసు ప్రేమ ఎంత గొప్పది. తల్లిదండ్రుల ప్రేమ కన్నా కూడా గొప్పది. భార్యాభర్తల మధ్యలో జరిగే ప్రేమ కన్నా కూడా గొప్పది. కన్న పిల్లల కన్నా ప్రేమ కన్నా కూడా గొప్పది. బంధువుల ప్రేమ కన్నా గొప్పది. ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా ప్రేమించే ప్రేమ విధానములో ఆయన ప్రేమకు సాటి అయినది లేదు. ఆయన ప్రేమించుతూనే ఉన్నాడు. దాని గురించే రోమాపత్రిక 5వ అధ్యాయంలో కూడా 8 నుంచి మాట్లాడతాడు. మనం శత్రువులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి మన కొరకు తన ప్రాణము పెట్టినాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభు ప్రేమను ఏమని మనం వర్ణించగలం? ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను గురించి అత్యధికంగా రాసినటువంటి భక్తుడు యోహానే. యోహాను చాలా వివరంగా రాశాడు ఆయన ప్రేమను గురించి. యోహాను సువార్త 3:16లో కూడా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను వారి కొరకు అనుగ్రహించాను. తన ప్రేమకు ప్రతిగా తన కుమారుని మనల్ని ప్రేమించాను. ప్రియులారా, దేవుని ప్రేమ చాలా గొప్పది. రోమాపత్రిక 8:28లో కూడా ఉంది. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకై దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. ఆయనను ప్రేమించు వారికి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయనను ప్రేమించాలి. ప్రేమించినట్లయితే మనకు మేలు ఉంది, సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఎంతమంది సాక్ష్యం వింటున్నాం? ప్రభువు దగ్గరికి రాకముందు, ప్రభు ప్రేమను రుచి చూడకముందు వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభు ప్రేమను రుచి చూచి ప్రభువు యొక్క సేవలో, ప్రభు యొక్క సన్నిధానంలో సాగుతూ, ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును ప్రేమిస్తూ సాగిన వారికి దేవుడు అన్నీ సమకూర్చి జరిగిస్తున్నాడు. ప్రియులారా, ఈయన అద్భుతకరుడు. తన ప్రజలను అదే ఇందాక అంటున్నాం, లోకంలో తన వారిని ప్రేమించి, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన ప్రేమించుచూ ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన ప్రేమించుచున్నాడు. నువ్వు తన వారివా, బయటి వాడివా? అవునా? మనం ఆయన సర్కిల్లో మనం ఉండాలా. ఆయన యందు మనమును, మన యందు ఆయనను నిలిచి ఉండినయ్యేలా మీకేం కావాలో అది అడగండి, నేను మీకు ఇస్తానంటాడు యోహాను సువార్త 15:7లో. ఎంత అద్భుతమైన ప్రేమ స్వరూపి మన ప్రభు. లోకరక్షకుడు ఆయన. అందరినీ ప్రేమించేవాడుగా ఆయన ఉన్నాడు. అంతేకాదు, చూడండి ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం ఆయన ప్రేమను గురించి మరొక మాట చదువుకుందాం. 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదువుదాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహమేశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందును వేరుపారి. ఒక చెట్టుకు వేరు ప్రారంభ దశ నుండి ఆ చెట్టు పైకి ఎదిగే కొద్దీ దాని ఏర్లు అంతకన్నా ఎక్కువగా లోపలికి వెళ్తాయి. అవునా? బయట కనపడినటువంటి చెట్టు కన్నా కూడా లోపల ఉన్న వేర్లు బలముగాను విస్తారంగాను ఉంటాయి. బయటికి కొద్దిగా కనపడిన లోపల వేర్లు ఎక్కువగా కనపడతాయి. క్రీస్తు ప్రేమ, అది ఇక్కడ అంటాడు, క్రీస్తు ప్రేమయందు వేరుపారాలా, విస్తరించాలా, ప్రేమలో స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడగు, ప్రేమ వెడల్పు, ప్రేమ పొడగు, ప్రేమ లోతు, ప్రేమ ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రేమించుచున్నాను. క్రీస్తు ప్రేమ పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు వర్ణతాతీతం.
దాంట్లో మునిగిన వారికి ఆ ప్రేమలో మునిగిపోవాలా. ఆ ప్రేమలో మునిగిపోతే అదే అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోవాలా. అందుకనే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఎఫ్సీలారా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరందరూ ఎరిగి ఉండాలి. ఇది వర్ణతాతీతమైనటువంటి ప్రేమ, ఎంత గొప్పది. యోహాను సువార్త రెఫరెన్సులు మీరు చూడొద్దులే. యోహాను సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీని గురించి మాట్లాడుతూ ప్రభు, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించాను గనక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవి అని అంటాడు. ఎంత ప్రేమిస్తే అంత దీవెన మనకు ఉంది. ఎందుకనగా ఆయన ప్రతి మనుష్యుని ప్రేమించేవాడు. ముఖ్యంగా తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించుచూ ఉన్నాడు. అదే ఇక్కడ అంటాడు, మనలను ప్రేమించుచు అనే మాటను గురించి మనం ధ్యానం చేశాం. రండి, మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి రెండవ విషయం, మన పాపముల నుండి మనల్ని విడిపించను. కింద నంబర్ వేసి కింద రాశారు, కడిగిన వానికి అన్నాడు. అవునా? మన పాపములను కడిగి వేసెను, విడిపించను. బంధించబడిన వారిని విడిపించేవాడు దేవుడు, పూసుకున్న వారిని కడిగేవాడు దేవుడు. మన పాపములను ఒంటికి, శరీరానికి, మనస్సుకు మనము అతికించుకొని ఉండం, ఫెవికాల్ వేసి అతికించుకొని ఉండం. మన పాపాలు అంత బలమైనటువంటివి. అయితే క్రీస్తు రక్తము చేత, ఆయన ఆత్మ చేత మనం కడగబడుచున్నాము. ఆయన మనం కడిగినాడు. ఎంత గొప్ప భాగ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుతాను, వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరే. దేవుడు తన ఆత్మ చేత మనల్ని కడిగినాడు, తన రక్తము చేత మనల్ని కడిగినాడు. ప్రకటన 1:6 ఇందాక తన రక్తం అని ఉంది ఇక్కడ. అవునా? తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు. ఇక్కడ దేవుని ఆత్మ చేత మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా, ఆత్మతో కడుగుట, రక్తముతో కడుగుట, ఆత్మతో కడుగుట, రక్తముతో కడుగుట. ఒకసారి క్రీస్తు రక్తంతో మనం కడగబడినట్లయితే ఆత్మచేత మనం ఆవరించబడినటువంటి వారమై ఆత్మయే మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది, మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఎంత గొప్ప భాగ్యం! క్రీస్తు రక్తము ఎంత పవిత్రమైనటువంటిది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రియులారా, క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి ఎవరైతే వస్తారో వారు దీవించబడిన వారు, వారు కడగబడిన వారు, వారు విడిపించబడిన వారు. వారికి బంధకాలు లేవు, వారికి మస్టు మలినం అనేది లేదు, పాపపు కుష్టు లేదు, పాపపు మస్టు లేదు. అన్నిటినీ కడిగి వేసినాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రియులారా, అదే ఇక్కడ అంటాడు, తన రక్తం వలన మనల్ని పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్ అంటూ ఇక్కడ రండి. ఆ తర్వాత వచనానికి వెళ్దాం. ఆ వచనంలో చివరి భాగం, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మనలను, ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? తండ్రికి మనల్ని ప్రతిష్ఠించాడు. అంతేకాదు, తండ్రి యొక్క రాజ్యముగా భూమి మీద మనల్ని ఉంచాడు. భూమి మీద దేవుని రాజ్యం అంటే మనమే. దేవుని రాజ్యం అంటే మనమే. దేవుని తండ్రికి ఒక రాజ్యము, తండ్రికి ఒక రాజ్యము. ప్రియులారా, దేవుడు మనల్ని రాజ్య వాసులుగా చేశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఆ మాట ఉంది. 5వ అధ్యాయము 9-10 వచనాల్లో, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. మనము రాజ్యము, యాజకులము. అవునా?
మనము రాజ్యము, దేవుని యాజకులము. యాజక సంబంధమైన రాజ్యం, అవునా? రాజులైన యాజక సమూహం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను రాజులైన యాజక సమూహముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, రాజ్యము, రాజులము, యాజకులము. రాజులనేవాడు పరిపాలన చేస్తాడు, గుర్తుంచుకోండి. అంటే మనకు పరిపాలన ఉంది, రెండవది యాజకత్వము ఉంది. యూదా రాజులలో అది లేదు. ఉజ్జియా ఏం చేశాడు? రాజు అయ్యి ఉండి యాజక పని చేశాడు. యాజక పని చేస్తే కుష్టు వచ్చింది. లేదు, రాజు అంటే రాజు పని చేయాలి, యాజకుడు అంటే యాజకుడు పని చేయాలి. సౌలు కూడా అదే పని చేశాడు, అవునా? సమూయేలు రావడం ఆలస్యం అయితే ఆయనే యాజకుడు అయిపోయి బలులు అర్పించాడు బలిపీఠం మీద. ఎస్, నువ్వు చేసిన తప్పు అన్నాడు సమూయేలు. వాళ్ళకి ఆ భాగ్యం లేదు. వాళ్ళు రాజులే, యాజకులు యాజకులే. అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో మన పాపములను కడిగి ఆ బంధకముల నుండి విడిపించబడిన మనము రాజులమవుతున్నాము, యాజకులమవుతున్నాము. మనము రాజులము, మనం యాజకులము. బా, ఎంత గొప్ప భాగ్యం పిల్లరా! అలాంటి రాజ్యము, మనము దేవుని రాజ్యమై ఉన్నాము. గుర్తుంచుకోండి, మనం దేవుని రాజ్యము. అందుకనే చూడొద్దులేండి, అపోస్తుల కార్యములు 14:22 శిష్యులను బలపరచుచు విశ్వాసమందు స్థిరముగా ఉండవాలని పౌలు బోధిస్తూ అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ లోకంలో మన విశ్వాస యాత్రలో శ్రమలు అనుభవించుచు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మనమే రాజ్యము. ఆయన రాజ్యములో మనం ప్రవేశించాలంటే ఆయన కొరకు ఎన్ని కష్టాలైనా, బాధలైనా, శ్రమలైనా అనుభవించాలి. ఎందుకనగా మనము దేవుడు ఏర్పరచుకున్న రాజ్యము, దేవుడు ఏర్పరచుకున్న యాజకులము. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను, రాజ్యాన్ని గురించి మాట్లాడాము. ఇక రెండో విషయం ఇక్కడ ఏముంది అంటే యాజకులనుగా చేశాను. ఏం చేశాడు? యాజకులు. ప్రియులారా, మనము దేవునికి యాజకులము. అబ్బా, ఎంత ఆధిక్యత! యాజకులు అంటే పూజారులు, అవునా? ప్రభువును పూజించేవారం, ప్రభువును ఆరాధించేవారం. అవును, మనం శాస్త్రులము, ఏమన్నా అనుకోండి, మనం దేవుని యాజకులము. ప్రధాన యాజకుడు అహరోనుగా ఉంటున్నాడు పాత నిబంధన కాలంలో. ఈ యాజకులు బైబిల్ గ్రంథములో 7 రకాల యాజకత్వాలు ఉన్నాయి. 7 రకాల యాజక ధర్మాలు ఉన్నాయి. 7 రకాల యాజక ధర్మాలు. యాజకులుగా ఆయా సందర్భాల్లో యాజకత్వాన్ని జరిగించిన విధానాలను మనం చూస్తున్నాం. నంబర్ 1, ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. అయ్యా, 1 నుండి 5 వచనాలు. 4వ వచనాన్ని నేను చదువుతాను. 4వ వచనము నేను చదువుతాను. హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఇది వ్యక్తిగత యాజకత్వము. సృష్టి ప్రారంభ దినాలలో దేవుని ఆరాధించడము, దేవునికి అర్పణలు అర్పించడం అనేది వ్యక్తిగతంగా ఉండేది. అప్పుడు సమాజము లేదు, సంఘము లేదు, ఇలాగా జనాభా విస్తరించలేదు, కొద్ది మందితే ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన విధముగా దేవునికి అర్పణలు తీసుకొని వస్తున్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు హేబేలు అర్పించిన అర్పణను లక్ష్యపెట్టెను. హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించను. కయీను అలాంటి అర్పణ అర్పించలేకపోయినాడు. అందువల్ల ఆయన లక్ష్య పెట్టలేదని చూస్తున్నాం. దీని భావము, ఆ దినాలలో వ్యక్తిగత యాజకత్వం ఉండేది. వ్యక్తులే యాజకులుగా ఎవరికి వారు పనిచేసేవారు. నంబర్ 2, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. మనకందరికీ తెలుసు, యోబు
తన కుమారులు పార్టీలు చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అవునా? మరి వాళ్ళు ఎక్కడైనా పాపము చేసినారేమో అని 5వ వచనంలో ఉంది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు ఐశ్వర్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు, 7 కుమారులు 3 కుమార్తెలు కలిగినటువంటి వారు, విస్తారమైనటువంటి మందలు, గొర్రెలు, ఒంటెలు అన్నీ కలిగినటువంటి వాడు. అటువంటి ఆ పిల్లలు తమ అనుదిన జీవితంలో ఎప్పుడైనా సరే పాపం చేసినారేమో అనేటువంటి వినోదాలు కూడా వారు చేసుకునేవారు, అవునా? అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇది కుటుంబ యాజకత్వము. కుటుంబ పెద్ద యాజకుడు అతడే తన కుటుంబము నిమిత్తము యాజకత్వము చేసేవాడు, పాప పరిహారం కొరకై బలులు అర్పించేవాడు. ఇలాగనే అబ్రహాము కూడా చేశాడు, అవునా? మోరియా పర్వతం మీద తన కుమారుడు తీసుకెళ్ళాడు. ఇస్సాకు చేశాడు, యాకోబు కూడా బలు అర్పించారు. అప్పుడు యాజకులు లేరు. కుటుంబ పెద్దనే యాజకుడుగా ఉండి దేవునికి బలులు అర్పించేవారు. దీన్ని కుటుంబ యాజకత్వము అంటారు. ఇక 3వది ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 19 వరకు మనం చదువుకున్నట్లయితే, వంశావళి లేనివాడు, ఆదివంతము లేనటువంటి వాడు షాలేము రాజు, అవునా? ఆయన పేరు మెల్కీసెదెకు, అదేనా? మెల్కీసెదెకు. నేను చదువుతాను, వినండి. 14:18. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు ఆహారమును ద్రాక్షారసమును తీసుకొని వచ్చిన అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతనిని ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి కర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనెను. ఇతరులను ఆశీర్వదించినటువంటి వాడు, ఆదియు లేనివాడు, అంతము లేనటువంటి వాడు, వంశావళి లేనటువంటి వాడు. హెబ్రీ పత్రికలో ఇతని గురించి చాలా ఎక్కువగా రాసి పెట్టబడింది 6వ అధ్యాయంలో. ఆయనను గురించి రాస్తూ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఇది మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన యాజకత్వము. మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన యాజకత్వము. దేవుడు అతన్ని ప్రత్యేకించుకున్నాడు యాజకుడిగా. ఆ దినాల్లో, తొలి దినాల్లోనే అతడు యాజక ధర్మం చేశాడు. అబ్రహాము అతనికి నమస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహామును మెల్కీసెదెకు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వది నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనం. 19:6. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము. ఇశ్రాయేలు జాతి ఐగుప్తులో ఒక ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటిది. విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది వారు ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ప్రపంచంలోనే ముద్ర వేయబడిన వారు శ్రమలో వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాడు. ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత సినాయి పర్వతం దగ్గర దేవుడు మాట్లాడుతూ మోషేతో ఈ మాటలు పలుకుతున్నారు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యము. ఇశ్రాయేలీయులంతా యాజక రూపమైన రాజ్యము. యాజక రూపమైన రాజ్యము. దీన్ని సామాజిక యాజకత్వము అంటారు. సామాజిక యాజకత్వము. ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలీయులనే దేవుడు ప్రత్యేకముగా తన యాజకులుగా ప్రత్యేకించుకున్నాడు. ఆ జాతిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. కారణము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి దేవుడు వారికి
ఆ విధముగా యాజక రూపమైన రాజ్యముగా వారిని మార్పు చెందించాడు. అందుకనే సౌలు కాలం వరకు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత మరి సౌలు కాలం వరకు అంత యాజకులుగా వారు యాజకులు లేవీలు వారే సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సామాజిక యాజకత్వము. ఆ తర్వాత నిర్గమకాండంలో చూడండి 30వ అధ్యాయం 36 దానిలో కొంచెం క్షమించండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయము అయ్యా అహరోను యాజకత్వం అయ్యా ఇది 30వ అధ్యాయం 36వ వచనమే. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారమునికి సాక్ష్య మందాసమును ఎదుట దాన్ని ఉంచవలను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండును. ఇది 30వ వచనంలో ఉంది చూడండి. 30లో మరియు అహరోను అతని కుమారులను నాకు యాజకులై ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. 30వ అధ్యాయము 30వ వచనంలో ఉంది. ఇది అహరోను యాజకత్వము. ప్రపంచానికి ఇశ్రాయేలీయులు యాజకులు. ఇందాక మనం చూసుకున్నాం సామాజిక యాజకత్వం. ఇశ్రాయేలుల మధ్యలో లేవీ గోత్రికులైనటువంటి అహరోను కుమారులు దేవుని మందసములో సేవ చేస్తూ దేవునికి ప్రధాన యాజకులుగా వారు నిర్ణయించబడినారు. ఇది అహరోను యాజకత్వము. 5వ అంశము అహరోను యాజకత్వము. ఇక ప్రకటన గ్రంథం 1:6లో మనం ఇందాక చదువుకున్నాం. మనము కొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, ఇందాక మనం చదువుకున్న మాటలే, మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసను. కొత్త నిబంధన యాజకత్వము. ప్రకటన 1:6లో క్రొత్త నిబంధన యాజకత్వము. ప్రియులారా, ఇక చిట్ట చివరి 7వది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన వారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అయ్యా 1000 ఏండ్ల పరిపాలనలో యాజకత్వము. 1000 ఏండ్ల పరిపాలనలో యాజకత్వము. ఎవరు? మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన మనమందరము కూడా. పాత నిబంధన భక్తులైతేనేమి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతులై లేచిన వారైతేనేమి, సజీవులై ఉండి ప్రభును మధ్యాకాశములు కలుసుకున్న వారైతేనేమి, వీరందరూ కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారు. వీరు 1000 ఏండ్ల పరిపాలనలో యాజకులై క్రీస్తు కూడా యాజకులై, ఆ మాట గుర్తుంచి పెట్టుకోండి. 1000 ఏండ్ల పరిపాలనలో మనము రాజ్యము వెళ్తాము, యాజక ధర్మాన్ని కూడా చేస్తాము. అందుకనే రాజులైన యాజక సమూహము. మనము రాజులము, యాజక సమూహము. ఈ లోకంలో మనకు ఇవన్నీ అర్థము కావు. కానీ ప్రభు యొక్క రాకడలో ఎత్తబడిన తర్వాత ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో మనం రాజ్యము చేస్తాం. ఆయన రాజు అయి ఉంటాడు. మనం రాజ్య పరిపాలనలో మనం కూడా పాలిభాగస్తులమై ఉంటాం. అంతేకాదు ప్రభువును స్తుతించుచు ఆయన గణపరచు ఆయన పక్షమున యాజకులమై ఉంటాము. రాజ్యమును యాజకులమును. ఇది 1000 ఏండ్ల పరిపాలన యాజకత్వం. మొత్తం 7 రకాల యాజకత్వాలు చూసాం. అనంతము నుండి అనంతం వరకు. ఇది అనంతము నుండి అనంతం వరకు. 1 వ్యక్తిగత యాజకత్వం, 2 కుటుంబ యాజకత్వం, 3 మెల్కీసెదకు యాజకత్వం, 4 సామాజిక యాజకత్వం, 5 అహరోను యాజకత్వము, 6 కొత్త నిబంధన యాజకత్వము, 7 1000 ఏండ్ల పాలనలో యాజకత్వము. ప్రియులారా, ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. అయితే మరొక కొన్ని మాటలు దీంట్లో నేను కలపవలసిన వారిగా ఉన్నాను. యాజకులమైన మనము దేవునికి బలులు అర్పించవలసిన వారంగా ఉన్నాం. అవునా? మనము దేవునికి బలులు అర్పించవలసిన వారంగా ఉన్నాము. అయితే ఎలాంటి బలులు అర్పించాలా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధుల యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనల్ని గురించి పేతురు రాస్తున్నాడు. ఇక్కడ ఆత్మచేత నింపబడి రాస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట. యాజకుల యొక్క ముఖ్య లక్షణం ఏంటి? బలులు అర్పించాలా. అయితే సాక్ష్యపు మందసపు గుడారము దగ్గర, ఆ ప్రత్యక్షపు గుడారములో బలులు అర్పించేవారు. పశువులను, ఎడ్లను, క్రొవ్విన పొట్టేళ్లను వాటిని అర్పించేవారు. అయితే కొత్త నిబంధనల సంబంధంగా మనము, రాజులైన యాజక సమూహమైన మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసిన వారంగా ఉన్నాము. ఈ ఆత్మ సంబంధమైన బలులు ఏంటో మనం చూద్దాం. ఒకటి ఇవి 7 ఉన్నాయి. ఇవి కూడా 7 చదివి వినిపిస్తాను. రోమాపత్రిక 12:1. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోనండి. నెంబర్ 1 సజీవ యాగము. ఇది ఆత్మ సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైనటువంటి బలుల్లో మొదటి బలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి. మనముగా ఆయనకు సమర్పించుకోవాలి. అందుకని గలతీ పత్రికలో అంటాడు, జీవించుతున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు. నేను నా శరీరం మందు క్రీస్తు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను అని అంటాడు. క్రీస్తు వలె నేను సిలువ వేయబడినాను అంటాడు పౌలు. అవునా? ఇది సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి. నంబర్ 1 సజీవ యాగం. రెండవది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2:17. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుచున్నాను. ప్రియులారా, ఎంత చక్కటి మాట పలుకుతున్నాడో చూడండి. విశ్వాసయాగము, మన విశ్వాసము ఆయనకు బలిగా అర్పించాలి. అవునా? ఏ కొదవ లేకుండా, ప్రభువా నా విశ్వాసము స్వీకరించు. ప్రభు ఏమంటాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసం నిన్ను పాపక్షమాపణ కలగజేశాను. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! విశ్వాసయాగము. ఫిలిప్పీ 4:17. ఇక్కడే 4:17. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షిస్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. ఇష్టమైన యాగము. ఇది ద్రవ్య యాగం, పదార్థ యాగాలు. అవునా? ద్రవ్య యాగము, సజీవ యాగము, విశ్వాస యాగము, ద్రవ్య యాగము. అయ్యా, అర్థమవుతుందా? ఆ తర్వాత హెబ్రీ పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. 13:15లో మరొక అర్పణ ఏంటది? స్తుతియాగము. బలులను అర్పించడము యాగము అని అంటారు. అవునా? బలు అర్పించడం యాగమే. సజీవ యాగము, విశ్వాస యాగము, ద్రవ్య యాగము, స్తుతి యాగము. ఇక్కడే అంటాడు. అయ్యా, ఇక్కడే అంటాడు 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము, ధర్మము, యాగములు. ఇది 5వది. ఉపకారము, ధర్మములు, యాగము. ఉపకారము చేయుట, ధర్మము చేయుట, అది దేవునికి ఇష్టమైన యాగములు. అందుకని అంటాడు,
అందరికీ మేలు చేయండి అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో. ముఖ్యంగా విశ్వాస గృహమును చేరిన వారికి ఎక్కువగా మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ వారంలో మా చర్చిలో ఒక అమ్మాయి బీటెక్ పూర్తి చేసుకున్న అమ్మాయికి మన కానా గ్రూప్ ద్వారా వివాహం సెటిల్ అయింది. దేవుడికి స్తోత్రం. మొన్న శనివారం కూర్చొని పత్రిక కూడా రాశాం, పెళ్లి పత్రిక కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పరిశుద్ధ వివాహ ఆహ్వాన పత్రిక రాశాం. కానా గ్రూప్ ద్వారా విశ్వాసులైన ఇద్దరు. ఇది గొప్ప మేలు, అవునా? అనేక మందిని మనం ప్రభు దగ్గరికి నడిపిస్తాం. అయితే వాళ్ళ అవసరాలను గురించి మనం పట్టించుకోము, అవునా? ఎక్కువగా వచ్చేది పెళ్ళిళ్ళ దగ్గర సమస్యలు, అవునా? ఆ తర్వాత డెత్ దగ్గర, అవునా? మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. గ్రీన్ సిటీ సంఘం వారు కరోనా టైంలో నాగేశ్వరరావు గారిని మీరు భూస్థాపన చేయడం అనేది అదొక మరచిపోలేనటువంటి ఘట్టం. ఆ యొక్క వీడియో నేను చూశాను. అంత ప్రాణాంతకమైన స్థితిలో మీరు తెగించి ఆయన బాడీని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా భూస్థాపన చేశారు. ఇది మేలు, ఇది ఉపకారము, ధర్మము. వివాహాలు చేయడం, చాలామంది అన్నారు ఏమండి వివాహాలు అది మనకు అవసరమా అంటారు. నాకేం అవసరం లేదు, నా 3 పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయింది. కానీ మనం వాక్యం చెబితే అనేక మంది ప్రభు నమ్మిన వారు ఉన్నారు. వాళ్ళ విషయం, వాళ్ళ అవసరాలు, సంఘ పెద్దగా వాక్య సువార్థికునిగా సేవ చేసినటువంటి వారంగా ప్రభు దగ్గరికి నడిపించిన మనకు దీంట్లో చాలా బాధ్యత ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ బాధ్యతను మనం విస్మరించకూడదు. మేము వాక్యం చెప్పినాము, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అంటే వాళ్ళు పోయి అన్యులకో విగ్రహారాధులను పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ మనమే వాక్యంలో మీరు ఇలా తప్పు చేసినారని మనము ఎత్తిపడతా ఉంటాం. ప్రార్థించాలా, దేవుని యొక్క సహాయం కొరకై మొరపెట్టాలా. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్ని మేలులు చేస్తాడు. ఆ మేలులు చేసే కార్యంలో మనం కూడా పాలిభాగస్థులమై ఉండాలి. ఉపకారము, ధర్మము చేయ మర్చిపోవద్దు. ముఖ్యంగా విశ్వాస గృహం చేరినటువంటి వారికి తప్పకుండా ఏదో ఒక ఉపకారం మనము చేయాలి. అన్ని విషయాల్లో మనము ప్రభు సేవలో పాలిభాగస్థులంగా ఉండాలి. ఇక 6వది చూడండి, రోమా పత్రిక 15వ అధ్యాయం. రోమా పత్రిక 15వ అధ్యాయము 16వ వచనం. 15 ఉంది. అయినను అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. సువార్త విషయమై యాజక ధర్మం ఏమిటా? యాజక ధర్మము అన్యజనులను అర్పణగా తీసుకొని వచ్చుట. అంటే అన్యులకు సువార్త చెప్పి వారిని పల్లెంలో పెట్టి ప్రభువుకు అర్పణగా అర్పిస్తున్నాం. ప్రభువా స్వీకరించు. సర్వలోకమునకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమన్నావు కదా తండ్రి. సమస్త జనులను నా శిష్యులుగా చేయమని నువ్వు అన్నావు కదా. ఇదిగో ఈ అన్యజనులను నీకు అర్పణముగా, నమ్మిన అన్యజనులను నీకు అర్పణముగా చేస్తున్నానని పౌలు చెప్తున్నాడు. ఇది యాజక ధర్మంలో ఒక భాగము అని రోమా పత్రిక 15:15లో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అన్యులకు సువార్త, అవునా? ఇప్పుడు మేమంతా అన్యులమే, విగ్రహారాధికులుగా ఉన్నవారం. క్రీస్తు సువార్త మరి కొంతమంది ద్వారా మేము విని, పెద్దల ద్వారా విని మా హృదయాలలో మార్పు కలిగి మేము ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు దీవెనలు పొందినాం, ప్రభు పక్షాన ఆయన సేవలో సాగుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం. ప్రియులారా, అన్యజనుల అర్పణ, మనము ఆయనకు అర్పణలు తీసుకొని రావాలి. మనం యాజకులం కదా. అన్యజనులను అనేక మందికి సువార్త ప్రకటించి ప్రభువుకు ఒక బహుమానంగా, అర్పణముగా వారిని సమర్పించవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత 7వది చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నా నిర్యాణ కాలము సమీపమై ఉన్నది. నేను ఇప్పుడే పానార్పణం అంటే తన్ను తాను పానీయముగా అర్పణముగా అర్పించుకుంటున్నాడు. ఎవరు? పౌలు. తన జీవితాన్ని సర్వస్వము ప్రభు కొరకు అర్పిస్తున్నాడు. ఆహా,
ఎంత గొప్ప భాగ్యం. నా జీవితము నీ కొరకే. అందుకో ప్రభువా, ఇంతకాలం సేవ చేశాను, వృద్ధాప్యం వచ్చింది, నీ పిలుపు వచ్చింది అనా. రోమాలో బందీగా ఉన్నాడు పౌలు. తనకు అర్థమవుతుంది తన దేవుని పిలుపు తనకు దగ్గరగా ఉందని. ఆయన సాక్ష్యం ఇస్తూ తిమోతికి పత్రికలో ఈ మాట రాస్తున్నాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. తను తాను అర్పణముగా అర్పించుకొనుచున్న పౌలును మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప విషయం. 7 రకాల యాగాలు లేదా అర్పణలు. 1 సజీవ యాగము, 2వది విశ్వాస యాగము, 3వది ద్రవ్య యాగము, 4వది స్తుతి యాగము, 5వది ఉపకారము ధర్మము అనే యాగములు, దేవునికి ఇష్టమైన యాగాలు, 6వది అన్యజనులు అనే అర్పణ, 7వది తన జీవితాన్నే దేవుడికి పానార్పణముగా పౌలు అర్పిస్తున్నాడు. ప్రియులారా, ఈ అర్పణలు యాజకులమైన మనకు ఈ అర్పణలు అర్పించాలి. మనమంతా యాజకులమే. అమ్మ, ఒక సంఘ పెద్దనే కాదు, ఒక పరిచారకుడని కాదు, ప్రభువు నమ్మిన మనమందరము రాజులైన యాజక సమూహాలమే. గుర్తుంచుకోండి. ఏదో మన సంఘ నడుపుదల కొరకు కొంతమంది పెద్దలు, పరిచారకులు, సువార్థికులు ఉంటారు. సంఘంలో ఉన్న వారందరూ కూడా రాజులైన యాజక సమూహము. గుర్తుంచుకోవాలి. వాళ్ళకొక్కరికే బ్రదర్, వాళ్ళకి అది కాదు, అందరికీ ఇది. ఈ పాఠం మనకందరికీ. మనము రాజులైన యాజక సమూహములము. దేవుడు మనల్ని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసినాడు. ఇక చివరి మాట ధ్యానం చేసి మనం ముగించుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. ప్రకటన గ్రంథంలో ఆత్మస్వరూపిగా మనకు కనపడుతున్నాడు. దీపస్తంభముల మధ్య సంచరించువాడు, 7 సంఘముల మధ్య సంచరించువాడుగా ఆత్మస్వరూపిగా ఆయన కనపడుతూ ఆయన మాటలు చెప్పుచున్నగా యోహాను లిఖించాడు. అవునా? అయితే ఈ 7వ వచనములో ఆయన్ను ప్రత్యక్షముగా చూస్తారు. 1వ అధ్యాయం 7వ వచనములో ఆయనను ప్రత్యక్షముగా, సంపూర్ణ ప్రత్యక్షత. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. మనకందరికీ తెలుసు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏ రీతిగా ఆయన పరలోకమునకు మేఘముల మీద కొనిపోబడినాడో అదే రీతిగా ఆయన మేఘారూరుడై మరలా వస్తాడు. గలిలయ మనుష్యులారా, మీరేలా తేరి చూస్తున్నారు? ఇదిగో ఏ విధముగా ఆయన కొనిపోబడినాడో అదే విధముగా ఆయన తీసుకొని రాబడము. మేఘము ఒకసారి మనం ధ్యానం చేసాం మేఘం గురించి. మనం కూడా మేఘాల మీద కొనిపోబడతాం. ప్రతి నేత్రము ఆయన చూచును. గుర్తుంచుకోండి, సృష్టి ఆది నుండి అంతం వరకు అందరూ కూడా ఆయనను చూస్తారు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు యొక్క 2వ రాకడలో జరుగుతుంది. క్రీస్తు యొక్క 2వ రాకడలో ప్రత్యక్షముగా చూస్తాం. దీనికి 2 మెట్లు ఉన్నాయి, 2 స్టెప్స్. 1 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఎన్నోసార్లు మనం ఆలోచన చేసాం, మళ్ళీ చూస్తున్నాం. ఇది 4:16 ఆర్భాటముతోనూ, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. వెళ్ళినవాడు దిగి వస్తాడు. గుర్తుంచుకోండి, ఆయన మేఘముల మీద వెళ్ళిపోయాడు, మరలా దిగి వస్తాడు. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన దినము నుండి, ఆయన తిరిగి లేపబడిన దినము నుండి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ దినం వరకు చనిపోయి సమాధుల్లో ఉన్నారో వారు మొదట లేస్తారు. లేచి ఆ మీద సజీవులమై నిలిచేడు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. బ్రతికి ఉన్నవారు మేఘముల మీద కొనిపోబడతారు. ఆకాశ మండలములో ప్రభు ఆకాశ మండలంలో ఉంటాడు. ఆయన భూమి మీద కాలు పెట్టాడు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్.
సంఘము ఎత్తబడుతుంది. ముందు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సజీవులమైన మనము మార్పు చెందిన దేహములతో మహిమా స్వరూపమైన దేహములు కలిగినటువంటి వారమై మనం పరలోకానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడతాము. అర్థమైందా బాబు? అదే విషయాన్ని చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాల్లో నేను చదువుతాను, మీరు వినండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము దించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగానే మనమందరము మార్పు పొందుముదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మార్పు చెంది ప్రభువును కలుసుకుంటాం. అయ్యా వినండి, ఇక్కడే ఒక ట్విస్ట్. ఈ సంగతులు చనిపోయి తిరిగి లేచిన వారికి తెలుస్తాయి. లేచారు కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి భూమి మీద రక్షింపబడిన వారు మార్పు చెందిన దేహంలో వారితో ప్రభుతో కూడా కొనిపోబడతారు. కానీ భూమి మీద మిగతా వాళ్ళంతా విడిచిపెట్టబడతారు. అయితే ఈ విడిచిపెట్టిన వారికి ప్రభు కనపడడు. అర్థమైందా? ఆకాశ మండలములో మధ్యాకాశములో ప్రభు వస్తాడు కదా, ఆయన్ను సంఘములో ఉండి మరణించిన వారు, ప్రభునందుండి మరణించిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మార్పు చెందిన వారు మాత్రమే చూస్తారు. కానీ భూమి మీద మిగతా జనాభా చూడరు, యేసు ప్రభువును చూడరు. సంఘం ఎత్తబడుతున్నది, బిల్డింగ్లన్నీ ఖాళీ అయిపోతాయి, ప్రభువు నమ్ముకున్న కుటుంబాలన్నీ అదృశ్యమైపోతారు, వాళ్ళ ఇల్లు విడిచిపెట్టబడతాయి, వాళ్ళ సామాగ్రి విడిచిపెట్టబడుతుంది. అందుకనే అమెరికన్స్ ఒకసారి ఏదో మాటలు చెప్తూ పైలట్స్గా ఒక విశ్వాసిని ఒక అవిశ్వాసిని పెడతారంట. ఎప్పుడు రైలు డ్రైవర్ కూడా ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి. ఎందుకంటే ప్రభు వచ్చి విశ్వాసులందరినీ కొనిపోతాడు, విమానం కూలిపోతే ఎట్లా? అందుకని కూలిపోకుండా ఉండాలని ఒక అవిశ్వాసి వాడు ఉంటాడు, విశ్వాసి అయిన వాడు అదృశ్యమైపోతాడు. రైళ్ళు అయినా అంతే, ప్రయాణాలైనా అంతే. ఇది చాలామంది యొక్క నమ్మకం, అంటే నమ్మిన వారి యొక్క నమ్మకం ఇది. నమ్మిన వారు కొనిపోబడతారు. కొనిపోబడినా కానీ భూమి మీద ఏం జరగకూడదని ఇలాంటి ప్లాన్లన్నీ వేస్తారు, కానీ యేసు ప్రభువును మాత్రం నమ్మరు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ యేసు ప్రభువును నమ్ముకుంటే భూమి అంతా ఖాళీ అయిపోతుంది. అవునా? అందరూ మధ్యాకాశానికి కొనిపోబడతారు ప్రభు దగ్గరికి. అయితే జరగదు, చాలామంది విడిచిపెట్టబడతారు. ఈ ప్రభు యొక్క ప్రత్యక్షత సంఘం మాత్రమే చూస్తుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరు చూడరు. ఇక రెండవ స్టెప్పు అయ్యా, రెండవ స్టెప్పు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 24వ వచనం 24 అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు అయ్యా అంటూ ఇక్కడ 26వ వచనంలో, కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినా వెళ్ళకుడి, ఇదిగో అంతఃపురంలో ఉన్నాడని చెప్పినా నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగ కనపడును అలాగే మనుష్య కుమారుని ఆగమనము ఉండును. అయ్యా 30వ వచనం, అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇది భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. 7 ఏళ్ల శ్రమల కాలము తర్వాత జరుగుతుంది ఇది. అయ్యా 7 ఏళ్ల శ్రమల కాలము, భూమి మీద శ్రమల కాలం ఉంది. పరలోకములో గొర్రెపిల్ల విందు ఉంది, గొర్రెపిల్ల వివాహము, గొర్రెపిల్ల విందు ఉంది. 7 ఏళ్ళు భూమి మీద శ్రమల కాలం ఉంటుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు బహుభయంకరంగా బాధించబడినప్పుడు వారు తాము పొడిచిన వాని వైపు, ఇందాక మనం చదువుకున్నాం, ఇదిగో ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. భూజనులందరూ ఇందాక మత్తయి 30:30 చూసాం.
ఆయన మేఘారు ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల ప్రజల గోత్రం వారు రొమ్ము కొట్టుకోతుందరు. ఆ తర్వాత చూడండి జకరియా గ్రంథంలో ఈ విషయాన్ని ఇంకా బాగా రాశాడు. జకరియా గ్రంథము 12వ అధ్యాయం. భూమి మీద ప్రభు యొక్క ప్రత్యక్షత 12వ అధ్యాయము 10వ వచనం. 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుదురు. ఎవరు? ఇశ్రాయేలీయులను గురించి రాసినారు. అయ్యా ఆ తర్వాత చూడండి 12వ అధ్యాయము 14వ అధ్యాయం జకరియా గ్రంథం 14 3వ వచనము 4వ వచనం. 14, 3, 4 వచనాలు. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయును. మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద తల్లి అయిన కన్యక మరియ గర్భంలో ఉద్భవించి దీనుడుగా దాసుని స్వరూపము దాల్చి దీన మనస్సు కలిగిన వాడై సాత్వికుడై తన ప్రాణము మానవుల పాపముల కొరకు రక్తము చిందించి సిలువలో వేలాడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపడినాడు. లోక ప్రజలందరికీ సంఘము ద్వారా ఆయన రక్తము ద్వారా పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాడు. సాత్వికుడుగా వచ్చాడు. అయితే ఇక్కడ చూడండి 3వ వచనంలో యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. యుద్ధ సూర్యుడుగా ఆయన రాబోతున్నాడు. ఈసారి సాత్వికుడు కాదు. అంతకుముందు ఆయన గాడిద మీద ఎక్కి వచ్చాడు. గాడిద సాత్వికానికి సాదృశ్యం, శాంతికి సాదృశ్యం. ఈసారి ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. ఒక యుద్ధ వీరుడుగా ఆయన రాబోతున్నాడు. ఇశ్రాయేలీయులకు భయంకరమైన శ్రమలు 7 సంవత్సరాల కాలంలో భయంకరమైన శ్రమలు అనుభవించి వారు మెషియా కొరకు ప్రార్థన చేస్తారు. అరుపులు అరుస్తారు, అయ్యో ప్రభువా మమ్మల్ని రక్షించు అని. అప్పుడు ఆయన యుద్ధ వీరుడుగా రాబోతున్నాడు. ఆ దినమున 4వ వచనం యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద, యెరూషలేమునకు తూర్పున ఒలీవ కొండ ఉంది. ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమ తట్టుకు నడిమికి విడిగిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకు సగము కొండ దక్షిణము తట్టుకు జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇది భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యుద్ధ శూరుడుగా ఒలీవ కొండ మీద ఆయన కాలు మోపుతాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. ప్రకటన గ్రంథములో ఆత్మస్వరూపిగా తన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు. జకరియా గ్రంథం 14, 3, 4లో ఆయన యుద్ధ సూర్యుడిగా 14, 3, 4లో ఒలీవ కొండ మీద తన పాదములు మోపుతారు. ప్రజలందరూ చూస్తారు, లోక ప్రజలందరూ చూస్తారు. అదే ఇక్కడ అంటాడు, భూజనులందరూ, ప్రకటన గ్రంథం 1:7లో భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. ఏ రాజ్యము ఆయన ఎదుట నిలబడలేదు, ఏ రాజు ఆయన ఎదుట నిలబడలేడు. ఆయన వేర్ల ఆయన హర్ముగిద్దోని యుద్ధం జరుగుతుంది. ఆయన సాధారణ బంధిస్తాడు, అన్ని రాజ్యాలను క్రమపరుస్తాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన రాజ్యం ఏల్తాడు. ఆయనతో కూడా సంఘము అనగా రాజులైన యాజక సమూహమైన మనం కూడా ఈ భూలోకమందు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం ప్రకారం. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! ఇవి ఇంకా జరగవలసినవి ఉన్నాయి, జరగలేదు. అయితే నేడు మనము ఆయన రక్తంలో విడిపించబడిన వారం, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం. మనల్ని ప్రభు తండ్రికి ఒక రాజ్యముగాను యాజకముగాను చేసినాడు. అంతేకాదు ఆయన ఈ భూమి మీదకి సకల
గోత్రముల వారు సకల ప్రజలు ప్రతి నేత్రం ఆయన చూచును. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, అంటే ఇశ్రాయేలు కూడా చూస్తారు. ఎవరైతే ఆయన్ను బాధించారో వారు కూడా ఆయన చూస్తారు. భూజనులందరూ చూసి ఆయన రొమ్ము కొట్టుకుంటారు అంటున్నాడు. ఆయన భూమి మీద ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ కూడికలో నమ్మని వారు నమ్మండి. నమ్మిన మనము దేవుని రాజ్యము, దేవుని యాజకులము. ఆయన సేవ చేయాలి. అన్యజనులను అర్పణగా ఆయనకు తీసుకురావాలా. మనం పనార్పణంగా పోయబడాలి. సజీవ యాగముగా, విశ్వాసయాగముగా, ద్రవ్యయాగముగా, స్తుతి యాగముగా, ఉపకార ధర్మములనే ఇష్టమైన యాగములుగా ఆయన కొరకు మనం యాగములు సమర్పించి యాజక ధర్మాన్ని జరిగించు ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ఒక దినాన ప్రభు వస్తాడు, ఆయనతో కూడా మనము కొనిపోబడతాం. దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.